మహిళలు వల్నరబుల్ సెక్షన్ సున్నితమైనటువంటి వాళ్ళు పోరాడలేరు కాబట్టి వాళ్ళ కోసం పోరాడేందుకోసానికి కొన్ని హక్కుల్ని కల్పిస్తూ కొన్ని అధికారాలను కల్పిస్తూ కొన్ని చట్టాలు చేశారు. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తూ తోటి మహిళల్నే ఇరకాటంలో పెట్టేటటువంటి వరకట్న వేధింపులు లేకపోతే గృహహింస ఈ రెండిట్లో కూడా తనే గొడవ పెట్టుకునేటటువంటి మహిళలు ఎక్కువైపోయి తన అత్తమామల్ని బెదిరించడానికి వాళ్ళ ఆస్తులు లాక్కోవడానికి ఆడబడుతో సహా అందరినీ జైళ్ళల్లో పెట్టించడానికి చుట్టుపక్కల ఎవరు మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెడుతూ కథ నడిపిస్తున్నటువంటి వేళ దాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు. అట్లాంటి పెట్టడానికి వీల్లేదంటూ మరొకసారి తేల్చి చెప్పింది. వరకట్న వేధింపుల కేసులో భర్త అతని కుటుంబ సభ్యులతో పాటు అత్త చెల్లెలు అంటే అత్తగారికి చెల్లెలు ఆమె కొడుకుని కూడా నిందితులుగా చేర్చినటువంటి కేసు ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంటే దాంట్లో ఆ కేసు కొట్టేయమని వాళ్ళు వెళ్తే తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ దాన్ని పట్టించుకోకపోతే సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకుంది. అత్త చెల్లెలు ఆమె కొడుకు మీద నమోదైన క్రిమినల్ కేసుల్ని కొట్టేసింది. ప్రధాన నిందితుడు భర్త మీదన కేసుని విచారణ చేసుకోమని చెప్పింది కింద కోర్టుకి. అదే సందర్భంలో గృహహింస ఫిర్యాదుల మీద సునిశ్చిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలి అని కింద కోర్టులకి అట్లాగే ఆ విచారణ చేసే అధికారులకి తేల్చి చెప్పింది. నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకమ్మడిగా కేసుల్లో భాగస్వాములు చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగిల్ ధర్మాసనం తేల్చి చెప్పింది. వైవాహిక వివాదాల్లో భావోద్వేగాలు ఉంటాయి, వాటి పాత్ర అధికంగా ఉంటుంది. నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వాళ్ళనందరినీ కేసుల్లో ఇరికించాలనే ధోరణి పెరిగిపోతూ ఉంది. తనకు అండగా ముందుకు రాలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారనే కోపంతోనో ఇతరుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరుగుతోంది అంటూ గెడ్డం ఝాన్సీ అనేటటువంటి మహిళకి సంబంధించి తన అత్తగారి చెల్లెల కొడుకు మీద కూడా కేసు పెట్టింది. ఎందుకంటే తనని తన భర్త తన అత్త దూషిస్తుంటే వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు, నోరు మెదపలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పాత్రదారులే, వాళ్ళ మీద కూడా అంటూ గృహహింస కేసు పెడితే కొట్టేసింది సుప్రీంకోర్టు.